హల్లెలూయా. మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనిక అండి. సికింద్రాబాద్లో పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు జరగబోతుంది. ఎప్పుడు అని అనుకుంటున్నారా? ఈ సంవత్సరం 2025 మే నెలలో మే 12, 13, 14, 15, 16, 17 ఈ 6 రోజులు 12వ తారీఖు ప్రారంభించబడి 17వ తారీఖు మధ్యాహ్నం వరకు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు సికింద్రాబాద్లో జరుగుతుందండి. ఈ కూడిక జరుగు స్థలము హరిహర కళా భవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. మీరు ఇరుగు పొరుగు వారికి చెప్పండి. మీరు మీ ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి రండి. పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ ఉన్నట్లయితే, మీ పిలుపుని ఏర్పాటుని నిశ్చయించుకోవాలని ఆశ ఉన్నట్లయితే, దేవుని అగ్ని అభిషేకంతో తాకబడాలని ఆశ ఉన్నట్లయితే ఇది గొప్ప అవకాశము. ఈ కూడికలో గొప్ప గొప్ప దైవజనులు వాడబడబోతున్నారు. మేము కుటుంబ సమేతంగా వాడబడబోతున్నాం. మాతో పాటు అపోస్తలు రాంబాబు గారు, అనిల్ కుమార్ గారు, దుబాయ్ నుండి వినోద్ గారు, జస్టిన్ గారు, అలానే ఇంకా మరిన్ని దైవజనులు జైష్లన్ గారు, కృపా జైష్లన్ గారు, ఇలా అనేక మంది దైవ సేవకులు ఈ యొక్క సెమినార్లో బోధించబోతున్నారు. దేవుని వాక్యాన్ని అందించి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయబోతున్నారు. గొప్ప అభిషేకము మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోండి. మీకు ఉండడానికి అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీరు గనక ఈ సెమినార్కి అటెండ్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. మా యొక్క ప్రార్థన యోధులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళా భవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. మొదటిగా మనము ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి. తరువాత అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడి నెమ్మదిని, సమాధానాన్ని మనము కలిగి ఉండగలుగుతాం. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అనేక భక్తులు వారి జీవితంలో దేవుని దర్శించిన విధానం కనబడుతూ ఉంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా దేవునిలో కంటబడి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, దైవ చిత్తానుసారంగా నడవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలు మనకు గొప్ప సాక్ష్యంగా ఉన్నాయి. చూడండి, మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో మొదటి వాడైన యెషయా ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని దేవుడు తన ఆత్మచేత అభిషేకించినప్పుడు వారి నోటి నుండి ప్రవచనార్థమైన మాటలు ప్రజలకు ఆశీర్వాదకరంగా వచ్చేవి. అలాంటి గొప్ప ప్రవక్తగా ఉన్న యెషయా దైవ దర్శనాన్ని పొందుకొని దేవుని చిత్తంలో ఎలాగ కట్టబడ్డాడో, తన ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిపక్వతను పొందాడో మనకి ఇక్కడ కనబడడానికి
అతని గూర్చిన ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఇక్కడ కనబడతా ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరాన అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా చెబుతా ఉన్నాడు, రాజైన ఉజ్జియా మృతి పొందిన తరువాత అతడు కలిగి ఉన్న గొప్ప అనుభవాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అత్యున్నత సింహాసనం మీద నేను నా ప్రభుని చూడగలిగాను. ఈ రోజున క్రైస్తవులమైన మన ఆశీర్వాదం ఏంటి, మన బలం ఏంటి, మన జయం ఏంటి అంటే, కీర్తనకారుడు అంటున్నాడు 144వ కీర్తనలో, నీ ముఖకాంతియే, నీ బాహువే, నీ పరిశుద్ధ సన్నిధే నాకు జయాన్ని అనుగ్రహిస్తుంది అని. ఒక మనిషి ఎలాగా అద్భుతమైన విజయంలో నడవగలడు, ఎలాగా అతని జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా నిలబెట్టబడగలదు అంటే, అతడు దేవుని ఎరిగిన వాడిగా, దేవుని నమ్మిన వాడిగా ఉండడమే కాదు, దేవుని దర్శనాన్ని పొందిన వాడిగా కూడా ఉండాలి. ఒక కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలను పొందే వ్యక్తిగా, దేవుణ్ణి చూసే వ్యక్తిగా, దైవ దర్శనం పొందే వ్యక్తిగా ఉన్న వాళ్ళ జీవితాలు అద్భుతమైన మహిమకరమైన జీవితాలుగా ఉంటాయి. అందుకనే ప్రభుని మనము ఏం చేయాలి అంటే, దేవని దర్శనాలు నాకు ఇవ్వండి, నీ ప్రత్యక్షతల్లో నన్ను నడిపించండి అని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సౌలు భయంకరమైన క్రీస్తు వ్యతిరేకిగా మనకు కనబడుతున్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూసినప్పుడు అతని అద్భుతమైన సాక్ష్యాన్ని మనం చూడగలుగుతున్నాం. క్రైస్తవ విరోధి అతడు ధర్మశాస్త్రం ఎరిగిన వాడే. పాత నిబంధన అంతా కూడా అతనికి ఆకలింపులో ఉంది. అయితే యేసుక్రీస్తు దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని అతడు అర్థం చేసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు అనే సంగతిని అర్థం చేసుకోలేకుండా క్రైస్తవులకి వ్యతిరేకంగా పనిచేయడం, క్రైస్తవుల్ని దూషించడం, కొట్టడం, చంపడం అనే ఆ కిరాతకమైన పనిని చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు దమస్కు గేటు దగ్గర దేవుడు అతన్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని కన్నులకి వెలుగు కొట్టగానే అతనికి ఒక స్వరం వినబడతా ఉంది, సౌల సౌల నీవు నన్ను ఎలా హింసించుచున్నావు. అప్పుడు అతడు తేరుకున్నాడు. నీవెవరు ప్రభా, నువ్వెవరివి అని అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న దేవుణ్ణి అని చెప్పాడు. నీవు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్పిన తరువాత అతని జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు దేవుని కొరకు విస్తారమైన పని చేసిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. అతని జీవితం అంతా సార్థకమైపోయింది. దేవుని ప్రకటించడమే తన ప్రాణప్రదంగా భావించాడు. దేవుని కొరకే జీవించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అతడు గొప్ప అపోస్తలుడిగా పిలువబడ్డాడు. పరిశుద్ధ గ్రంథములో మనకి కొత్త నిబంధనలో కనబడుతున్న పత్రికలన్నీ కూడా అపోస్తలుడైన పౌలే రాశాడు. ఎందుకంటే దేవుణ్ణి అతడు సంపూర్ణంగా తన అనుభవంలో తెలుసుకున్నాడు. అనేక సార్లు దేవుణ్ణి చూచాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం కూడా ఏదో ఎవరో చెబితే మనం దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవుని బిడ్డలారా ఈ రోజున లోకములో అనేక విమర్శలు మనకి వినబడతా ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు స్టాండ్ అయిపోగలం, ఎప్పుడు స్థిరపడగలము? కొంతమంది ఇటంటే ఈ గాలి విసిరితే ఇటు, ఆ గాలి విసిరితే అటు అన్నట్టు జీవితాలు ఉంటాయి. అప్పుడే దేవుణ్ణి నమ్ముతారు. ఇంకొకరు ఎవరో చెప్తే దెయ్యాన్ని కూడా నమ్ముతారు, మనుషులను కూడా నమ్ముతారు. ఎందుకు ఇలాంటి తడబాటు ఎందుకు వస్తుంది? ఎందుకు అవకతవకలు వస్తున్నాయి అంటే, వారు సరిగా దేవుణ్ణి ఎరగిన వారై ఉన్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనము సంపూర్ణంగా దర్శించేవారిగా ఉండాలి. దేవుడిని, దేవా నా కళ్ళు తెరవండి, నేను నిన్ను చూడాలి, నీ మాట వినాలి, నా
పెద్ద కూతురు క్యాథరిన్ 3 నెలలప్పుడు ఒకరోజు రాత్రి 11 గంటలకి ఆమె ఏడుపు స్టార్ట్ చేసింది. నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఏడుస్తుందో. చాలా భయంకరంగా ఏడ్చేస్తుంది. ప్రార్థన చేస్తున్నాను. ఆ రాత్రి తెల్లవార్లు నేను మెలకుగానే ఉన్నాను. ఆ బిడ్డకు ప్రార్థన చేయడం, తర్వాత అలాగే స్తుతి చెప్పడం. ఎందుకంటే నా ఆత్మ నలిగిపోతూ ఉంది. తన విషయంలో బాధపడుతుంది తను, అయితే నేను నలిగిపోతూ ఉన్నాను. నేను మన్నాడు అయ్యేటప్పటికి నేను ఎంత సమస్యలు పోయానంటే చివరికి దేవుడి కృపను బట్టి తగ్గిపోయింది. హల్లెలూయా. తెల్లవారుజాముడికెల్లా మంచిగా పడుకుని పోయింది. కానీ ఆ నీరసం, ఆ బలహీనత నాకు 3 రోజుల వరకు తగ్గలేదు. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ విషయంలో నేను నలిగిపోతూ ఉన్నాను. అయ్యో ఎందుకు వచ్చింది, నొప్పి ఎందుకు వచ్చింది ఏంటి అని నేను తల్లడిల్లిపోతూ ఉన్నాను. దేవుడు కూడా ఇలాంటి ప్రేమను మన ఎడల కనపరుస్తున్నారు. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే మహా గొప్ప ఉన్నతమైన అత్యున్నతమైన ప్రేమను దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ గల తండ్రికి మన పరిస్థితులన్నీ తెలుసు. మన కష్టం, మన బాధని చూస్తూ ఊరుకుండే దేవుడు గాడు. అందుకని అంటున్నాడు ఆయన, నీ బాధలన్నిటి కోసం నేనేం చేశాను, బాధనొందాను. మన స్వస్థత కోసం ఆయన గాయాలు పొందారు. మన శాపగ్రస్తమైన సిలువని యేసు ప్రభు భరించి మనకి ఆశీర్వాదాలను ఇచ్చారు. మీ నిమిత్తం నేను దరిద్రుణ్ణయ్యాను అని చెప్తున్నారు. ఇన్ని రీతులుగా తన బిడ్డలను ఆశీర్వదించడానికి, తన బిడ్డల్ని సంతోషింపచేయడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చిన వారందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే సమాధానంగా వెళ్ళండి అని చెప్పారు. అంతేకాదు ఆయన చెబుతున్నారు, మీ సంతోషం పరిపూర్ణం అవడానికి నేను అడగండి, నేను మీకు ఇస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ చూస్తూ ఉంటే దేవునికి మనం ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి అని మనం ఆశ్చర్యపడేలాగా, అబ్బురపడేలాగా దేవుని మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకనే పేతురు చెప్తున్నాడు, ఆయన అమూల్యమైన వాగ్దానాలు మన కొరకు ఏం చేశాడట, అత్యధికంగా దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు, నా కంటి పాపలా నేను మిమ్మల్ని కాపాడుకుంటున్నాను అంటున్నాడు. నా చేతి నీడలో మిమ్మల్ని కప్పిపెట్టి ఉంచుకున్నాను అంటున్నాడు. గెద్ద రెక్కల మీద పిల్లల్ని ఎలాగ మోసుకుని వెళతాదో నేను మిమ్మల్ని అలాగ మోస్తున్నాను అంటున్నాడు. ఇలాగా అనేక వాగ్దానాలను దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్నాం. మన జీవితాలని సురక్షితంగా కాపాడి నడిపించే మంచి తండ్రిని మనము కలిగి ఉన్నాం. మనల్ని నిత్య జీవంలో ప్రవేశపరచడానికి, ఆయనతో పాటు యుగయుగాలు ఉంచుకోవడానికి దేవుడు చేసిన ఆ గొప్ప ఏర్పాటు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం కార్చడమే కాదు, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడమే కాదు, కానీ మన పరలోకానికి సంపూర్ణంగా నడిపించబడాలని దేవుడు తన ఆత్మ అభిషేకాన్ని కూడా మనకిచ్చాడు. అందుకనే మన ఆత్మలో ఎవరు నివసిస్తున్నారు చెప్పండి, పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతంగా అడిగేవారందరికీ కూడా పరిశుద్ధాత్మని దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తున్నాడు. అడిగే వాళ్ళందరూ ఆయన ఆత్మచేత నింపబడుతున్నారు. మన ఆత్మలోకి దేవుని ఆత్మ ప్రవేశిస్తున్నాడు. మనల్ని అద్భుతంగా ఈ ప్రయాణంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధంగా మనము ప్రతిదీ కూడా దేవుని నుండి పొందుకుని దేవునిలో ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే మనం ప్రభువులో స్థిరంగా, దృఢంగా, బలంగా ఉండాలి అంటే, దేవుడిలో ఖచ్చితంగా ఉండాలి అంటే దైవ దర్శనాలు పొందేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నాతో మాట్లాడండి, నాకు కనబడండి, నీ దర్శనాలు ఇవ్వండి. ఈ అద్భుతమైన అనుభవం దేవుని బిడ్డలారా ప్రభువులో నిన్ను స్థిరపరుస్తుంది.
ఒక బలమైన దృఢమైన వ్యక్తిగా నిన్ను నిలబెడతాది. ఈ అద్భుతం, ఈ ప్రత్యక్షత లేకపోతే మీరు సరిగా దేవునిలో ఉండలేరు. ఎందుకంటే నేను చెప్పింది మీరు విని సరిపెట్టుకోండి అనే కాదు, మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, సత్యాన్ని నిజాన్ని తెలియజేస్తూ దైవ చిత్తములో ఎలా నడవాలో మనం దేవుని వాక్యాన్ని తెలియజేస్తాం. కానీ మీకు మీరుగా దైవ ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వంటగదైనా, నువ్వు పనిచేసే స్థలమైనా, అది నీ బెడ్రూమ్ అయినా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ప్రభా నీ మహిమ ప్రత్యక్షత నాకు దయచేయండి అని దేవుణ్ణి అడగగలిగితే, ఆ దేవుని మహిమను చూసినప్పుడు, ఆ వెలుగును పొందుకుంటున్నప్పుడు, ఆయన ప్రభావం నిన్ను తాకుతున్నప్పుడు, దేవుని శక్తి నీ మీద కృమ్మరింపబడుతున్నప్పుడు ఒక బలమైన స్థిరమైన వ్యక్తిగా జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఎవరికో కొందరికి కాదు. దేవుడికి ఎవరు ముద్దు బిడ్డలు లేరు, అందరూ ఆయన పిల్లలమే, అందరి ఆయన ముద్దు బిడ్డలమే. కానీ మనం అందరూ, మీరందరూ అడిగి పొందుకోవలసిన ఒక విషయం ఏంటంటే, నన్ను తాకండి ప్రభా, నన్ను అభిషేకించండి, నీ ప్రభావ మహిమ నాకు చూపించండి. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను లేచినప్పుడే నీ ప్రసన్నతని చూడాలి, నీ ప్రసన్నతను చూచి నీ స్వరూప దర్శనాన్ని నేను కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఉదయమున నీ స్వరూప దర్శనాన్ని నేను చూడాలంటున్నాడు. కీర్తన 17:15 చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. నేను మేల్కొని, ఇలా మేల్కోగానే నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. హల్లెలూయా. మనం జీవము లేని దాన్ని మొక్కడం లేదు. దేవుని బిడ్డలారా, సజీవుడైన యేసుక్రీస్తుని, యుగ యుగాలు జీవించే దేవుణ్ణి, నిత్య దేవుణ్ణి, నిత్య దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, ఏక సత్యదేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన నీకు కనబడతాడు, నీతో మాట్లాడతాడు, ఆయన మహిమను నీకు చూపిస్తాడు, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, ఆయన తేజో కాంతి నీ జీవితాన్ని నింపుతుంది. కాబట్టి దేవుని ఎడల ఇలాంటి గొప్ప ఆశ కలిగిన వారిగా ఉండాలి దేవుని బిడ్డలైన వారు. ప్రభా నాకు కనబడండి, నన్ను ముట్టండి అయ్యా, నీ వెలుగుతో నన్ను నింపండి ప్రభా అని అడిగేవాళ్ళు అద్భుతమైన మహిమ గల జీవితములో ప్రవేశించగలుగుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరైనా సరే, ఒక స్త్రీయా, ఒక పురుషుడా, ఒక చిన్న బిడ్డ, యవనస్తుడా, వృద్ధులా, ఎవరికైనా కూడా దేవుడి అనుభవాన్ని, ఈ ప్రత్యక్షతని దేవుడు తన బిడ్డలైన వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. అందుకనే మన మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేయబడాలని. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మనం ఎంతో శుద్ధి చేయబడాలని దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారిపోస్తాడు. దేవుని రక్తం చేత మనల్ని ఎందుకు కడిగాడు అంటే, మనము అదృశ్యంగా మన చుట్టూ సంచరిస్తున్న మన ప్రభువుని మనం ఏం చేయాలి? చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు నిశ్చయంగా తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన మంచి స్థితి, మన బాగోగులు, మన క్షేమం, మన వెలుగు, మన సమాధానం, మన నెమ్మది, మన సమృద్ధి, మన ఆరోగ్యం, ఆయుష్ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప వెంబడి కృపను మనకి ఇస్తా ఉన్నాడట. ఆయన పరిపూర్ణుడు కాబట్టి కృప వెంబడి కృప మనలోకి వస్తానే ఉంది. మనం ప్రార్థించిన దానికంటే, మనం అడిగేదానికంటే, ఊహించిన దానికంటే అధికమైన దీవెనలు మనం పొందుకుంటున్నాం. కానీ ఒక్క ఆశ ప్రతి వాళ్ళు కలిగి ఉండాలి, దేవా నన్ను ముట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లిదండ్రులు, వారికి 3 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది.
వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురు బిడ్డలకి చెప్పారట, ఏమనంటే మీరు ఉదయమే లేచి ప్రార్థన చేసుకోవాలి, తర్వాత అన్ని పనులు చేసుకోవాలి, మీరు స్కూల్కి రెడీ అవ్వాలి, తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ తర్వాత అన్ని పనులు చేసుకోవాలి. మీకు ఆంటీ వస్తారు, ఆ ఆంటీ మీకు వంట చేసి పెడతారు, అది మంచిగా తిని పడుకునేటప్పుడు మరలా ప్రార్థన చేసుకుని పడుకోవాలని ఇలాగ చెప్పి, మేమిద్దరం కూడా ఒక 5 రోజుల్లో వచ్చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళేటప్పుడు మా పిల్లలతో చెప్పారట, ఇదిగో దేవదూతల సహాయాన్ని కోరండి, ఎప్పుడైనా వచ్చి అవి మీకు సహాయం చేస్తాయని చెప్పేసి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, ఈ పిల్లలు ఉదయమే లేవడానికి మనం ఉదయం మమ్మీ వచ్చి మమ్మల్ని లేపేది కదా, ఈరోజు అమ్మ లేదు కదా లేపడానికి, మరి మమ్మల్ని ఎవరు లేపుతారు అని ఒకటి గుర్తొచ్చిందంటే, మీకు ఎప్పుడు కావాలైనా దేవదూతల సహాయం మీకు వస్తుంది అన్నప్పుడు ఈ ముగ్గురు పిల్లలు రాత్రి అనుకున్నారట, దేవదూతలను పంపండి యేసయ్య, మా అమ్మ లేదు కాబట్టి మమ్మల్ని లేపాలి అని చెప్పి పడుకున్న తర్వాత ఉదయకాలం లేవగానే కరెక్ట్గా 5 గంటలకి ఒక వెలుగులో నుండి ఒక మనిషి వచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ముగ్గురిని లేపుతున్నారు. వాళ్ళకి అర్థమైంది ఇది ఈయన దేవదూత అని, ఈయన దేవదూత అని అర్థమైంది. వాళ్ళని లేపేటప్పటికి వాళ్ళకి తెలియకుండానే అద్భుతంగా చక్కగా ఇంతకుముందు వాళ్ళ అమ్మ లేపినప్పుడు కంటే చురుకుగా లేవడానికి, చకచక పనులు చేసుకోవడానికి వీళ్ళకి అర్థమవుతుంది, దేవదూత వచ్చింది కదా మనతో పాటు ఉన్నది అని. అన్ని పనులు ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పడాన్ని వాళ్ళు గమనించారు. తర్వాత 5 రోజులైంది. ప్రతిరోజు ఉదయం ఈ అనుభవం వాళ్ళకి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయమే ఎవరో ఒక మహిమ గల వ్యక్తి వాళ్ళకి కనబడుతూనే ఉన్నాడు, వాళ్ళకి నడిపిస్తూనే ఉన్నాడు. తర్వాత 5 రోజుల తర్వాత తల్లిదండ్రులు వచ్చి అడిగారట, అమ్మని మేము లేం కదా మీరు ఎలా లేచారు అని. మీరు వెళ్ళేటప్పుడు చివరి ఒక మాట చెప్పారు కదా, దేవదూతల సహాయం ఎప్పుడైనా అడగండి అని. కాబట్టి ఒక గంభీరమైన మహిమ గల వ్యక్తి మా దగ్గరికి వచ్చి మా చేత అన్ని పనులు చేయించారని చెప్పారట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనుష్యులతో దేవుడు ఉంటాడా? అవును. దేవుడు ప్రేమించే మనుషులతో, దేవుని కొరకు దేవుని దీవెన కొరకు ఆశపడి ఆరాటపడే వ్యక్తులతో దేవుడు ఉంటాడు. యబ్బోకురేవు దగ్గర యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే వెళ్ళిపోతా ఉన్నాడు. అతడికి దేవుడు దీవెన కావాలి, దేవుడు ఆశీర్వాదం కావాలి. తనకి నేను జ్యేష్ఠుడిగా ఉండి మంచి స్థితిలో ఉండాలని ఒక గొప్ప తపన అతనిలో ఉంది. అందుకనే మనము ఆదికాండ 28లో చూస్తే వెళ్ళిపోతూ ఉండి చీకటి పడిందని ఒక తలగడ తెచ్చి ఒక రాయితే తలగడగా పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ ఆకాశం తెరవబడింది. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. పరలోకంలో నుండి ఒక గంభీరమైన స్వరాన్ని అతడు వినగలుగుతున్నాడు. అప్పుడు చెప్పాడు, ఇది దేవుని మందిరం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడా, దయగల మా రక్షకానికి వందనాలు ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఆశీర్వదించబడదురుగాక, నీ ఆత్మ చేత నింపబడదురుగాక, నీ అభిషేకం దిగి వచ్చునుగా, నీ ప్రసన్నత, నీ ప్రభావం, నీ తేజస్సుకాంతి ఒక్కొక్కరిని ఆవరించునుగాక. అయ్యా, నీ సన్నిధి కాంతి నాయనా, నీ స్పర్శ నాయనా, నీ స్పర్శ, నీ పాదాలు కనబడాలయ్యా, నీ ముఖ కాంతి పడాలయ్యా. అయ్యా, నీ దర్శనాలు కలగాలి, నీ కళలు కనాలి, నీ ప్రత్యక్షతలు చూడాలి. అయ్యా, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించు, అభిషేకించండి అయ్యా, దీవించండి, అద్భుతం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక.
ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.